భారత్ మాతా కీ దేశ ఐక్యత సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేసుకుంటానని మరియు నా తోటి దేశస్థులలో కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత మరియు చర్యల ద్వారా సాధ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క నమస్కారం. ఈరోజు మన గద్వాల పట్టణంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనను స్మరించుకునే విధంగా పాదయాత్రలు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇది దేశ యువ మరియు క్రీడలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన మన జిల్లా యువజన అధికారి గారు, అలాగే కన్వీనర్ కొండలరావు గారు, అనిల్ కుమార్ గారు, ఇక్కడ వచ్చేసిన రామాంజనేయులు గారు, ఇక్కడ ఉన్న ఎంఈఓస్, విద్యార్థులందరికీ కూడా మరొకసారి నా నమస్కారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం వారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా దయచేసి ఆయన జీవిత చరిత్ర చదవండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనందరికీ ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు ఇతరులు చెప్పిన విషయాలను మనం తెలుసుకుంటాం. అట్లా కాకుండా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన పైన ఎన్నో పుస్తకాలు కూడా మనకు లభ్యం ఉన్నాయి, మనకు అందుబాటులో కూడా ఉన్నాయి, మీ స్కూల్ గ్రంథాలయాల్లో కూడా ఉంటాయి. తప్పనిసరిగా ఈ సందర్భంగా మీరు చదివితే ఎక్కువ తెలుసుకోగలుగుతారు. ఏ రకంగా మన దేశం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ రకంగా మన దేశ పరిస్థితి ఉండింది,
అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఒకానొక వ్యక్తి సంకల్పం అనేది దేశాన్ని ఎలా ఐక్యతగా ఉంచింది అనేది చాలా గొప్పగా మనకు తెలుస్తుంది. వెంటనే ఎలాంటి ఏర్పాట్లు లేకుండా బ్రిటిష్ వాళ్ళు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నాడు వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. తర్వాత ఏం జరగాలి ఏంటి అనేది లేకుండా దేశ విభజన అనేది ప్రతిపాదించేసి వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఆలోచించడము చాలా సులువు, కానీ అప్పుడు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా బ్రిటిష్ ఇండియా, నేటివ్ ఇండియా రెండు రకాలుగా భారతదేశం అనేది ఉండింది. దాదాపు 565 మంది రాజులు స్వతంత్రంగా ఉన్నారు ఈ దేశంలో. బ్రిటిష్ ఇండియా వాళ్ళు పరిపాలించింది మొత్తం భారతదేశాన్ని వాళ్ళు పూర్తిగా ఎప్పుడూ పరిపాలించలేదు. కేవలం సొంతంగా ఇప్పుడు మనం చూస్తే మనం హైదరాబాద్ రాష్ట్రం నిజాం ఇదొక సంస్థానం. ఇక్కడ ఈయన స్వతంత్రంగా బ్రిటిష్ వారికి విధేయుడిగా ఉంటూ స్వతంత్రంగానే ఉన్నాడు. ఇదొక రాజ్యంగా ఉండింది. ఇట్లాంటి రాజ్యాలు దాదాపు 565 రాజ్యాలు ఉన్నాయి మన దేశం. రావడానికి ముందు సంకోచించినాయి. జూనాగఢ్ని ప్లెబిసైట్ ప్రజాభిప్రాయం ద్వారా కలుపుకోవడం జరిగింది. మరి తర్వాత కాశ్మీర్, అలాంటి సంఘటన చాలా గొప్పది. మనందరం కూడా వెంటనే భారతదేశంలో మనం కూడా కలవడం జరిగింది. మనం కూడా మన 1948 ఏదైతే సెప్టెంబర్ 17 ఆ రోజు కేవలం ఒక వ్యక్తి సంకల్పం వల్ల జరిగింది. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చినాడు, ఆ వ్యక్తి యొక్క ఏ రకంగా ఒక నాయకుడిగా ఎదిగినాడు, భారత స్వాతంత్ర సమరంలో ఏ రకంగా పాల్గొన్నాడు, ఆయన యొక్క ఆశయాలు ఏంటివి, ఆయన ఏ రకమైన భారతదేశం ఉండాలని కోరుకున్నాడు, ఇవన్నీ కూడా ఆయన జీవిత